21 రోజు నైటు ఈ నకరికల్ పట్టణంలో తిప్పటి తిరువులో విఎన్ఆర్ మిల్క్ సెంటర్ దగ్గర ఒక మర్డర్ జరిగింది. మృతుడు ఎలగందుల వెంకన్న అని చెప్పేసి అతను లోకల్ అతను మర్డర్ కాబట్టాడు. వెంటనే అక్కడికి సమాచారం రాగానే మా సిబ్బంది అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వెంకన్నతో పాటు వాళ్ళ కొడుకు రాకేష్, ఎలగందుల రాకేష్ ఇద్దరు గాయాలతో ఉంటాడు. ఇతను వచ్చేసి వెంకన్నను హాస్పిటల్ షిఫ్ట్ చేసేసరికి చనిపోవడం జరిగింది. ఆ రాకేష్ని తీసుకెళ్ళి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అతనికి కూడా హెడ్ గాయాలున్నాయి. అతన్ని కొట్టిన వ్యక్తి గట్టు శ్రీకాంత్ అని చెప్పేసి వాళ్ళ వెంకన్న యొక్క మృతుని యొక్క మేనలుడు, సొంత మేనలుడు. ఇతను డిసీజుడు వెంకన్న, అదేవిధంగా శ్రీకాంత్, వెంకన్న కొడుకు శ్రీకాంత్, అదేవిధంగా ఎవరైతే అక్యూడ్ ఉందో రాకేష్ యొక్క ఫ్రెండ్ పుట్ట కిరణ్, వీళ్ళు నలుగురు కలిసి అక్కడ విఎన్ఆర్ మిల్క్ సెంటర్లో మందు తాగుతుంటారు, మద్యం సేవిస్తుంటారు. మన 21 రోజు ఆదివారం రోజు రాత్రి 11:30 ప్రాంతంలో మద్యం సేవిస్తున్న క్రమంలో ఎవరైతే ఈ అక్యూడ్ ఉన్నాడో గట్టు శ్రీకాంత్ విఎన్ఆర్ మిల్క్ సెంటర్లో ఇతని యొక్క వెంకన్న కొడుకు రాకేష్ అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తుండు. మిల్క్ వ్యాన్ పైన డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో గత 3 నెలల నుంచి అతనికి సాలరీ ఇవ్వట్లేదు. నా కొడుకు సాలరీ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వెంకన్న మద్యము తాగిన తర్వాత అడిగే క్రమంలో ఇవ్వనరా, ఏం చేస్తారా మీరు, ఏం చేస్తారో చేసుకోండిరా అని చెప్పేసి నా తైన మేకను అనడము, మాట విరిగి అతను వెంకన్న అతని పైకి చేయెత్తున్న క్రమంలో కొట్టాడొద్దని చెప్పేసి అతని కొడుకు రాకేష్ అడ్డం వచ్చే క్రమంలో ఇమ్మీడియట్లీ అక్కడే ఉన్నటువంటి మిల్క్కు సంబంధించినటువంటి ట్రే ఉంటుంది, పాల ప్యాకెట్లు వేసే ట్రే, అది ప్లాస్టిక్ సంబంధించింది, కాకపోతే గట్టిగా ఉంటుంది. అట్టి ట్రేని తీసుకొని ఇతని తలపైన కొట్టడము, వెంకన్న తలపైన కొడతాడు, అడ్డం వచ్చినటువంటి రాకేష్ కొడుకు తలపైన కొడతాడు. ఇద్దరు తలపైన కొడితే వెంకన్నకు హెడ్ ఇంజరీ సివియర్గా అయ్యి అతన్ని కింద పడిపోవడం, రక్త మడుగులో పడిపోవడం, వెంబడే షిఫ్ట్ చేస్తే బ్రాడ్ డెడ్ అని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇతని కూడా అతని కొడుకైనటువంటి రాకేష్ కూడా ఇంజూర్డ్ అవుతాడు సీరియస్గా. మనము దీన్ని 103 క్లాస్ 1, 109 బిఎన్ఎస్ కింద రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసాము. అక్కడే ఉన్నటువంటి పుట్ట కిరణ్ ఎవరైతే ఉన్నారో ఈ అక్యూడ్ యొక్క ఫ్రెండ్ అతను కూడా ఐ విట్నెస్గా ఉన్నాడు, అతను కూడా చూసిండు. ఆ గొడవ జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావడము, ఇతను అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. మనము ఈరోజు మార్నింగ్ పట్టుబడి చేసిన సిఐ గారు పట్టుబడి చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర మనము ఈ హత్యకు ఉపయోగించినటువంటి 2 పాల ట్రేలు స్వాధీనపరచుకోవడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి ఒక సిమెంట్ రాయితోను కూడా కొట్టాడు. ఆ రాయిని కూడా సిమెంట్ ఇటుక రాయి. తర్వాత అక్కడే వాళ్ళు మద్యం సేవించినటువంటి మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ ఒకటి హాఫ్ బాటిల్ ఒకటి, అదేవిధంగా అక్యూడ్ యొక్క ఒక సెల్ ఫోన్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ అక్యూడ్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇతన్ని ఈ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ ఉన్నటువంటి షారిగౌరవం సిఐ కొండారెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ సిఐ గారు నకరేకల్, అదేవిధంగా వీరబాబు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించాడు. ఇతని పైన ఏదైతే నేరస్తులు ఉందో గట్టు శ్రీకాంత్ పైన గతంలో 23/25 గతంలో ఒకటి గ్రీవియస్ సర్టిఫికేట్ ఒకటి నమోదు చేయడం జరిగింది గతంలో. ఇతని పైన ప్రస్తుతం దీంతో కలిపితే 2 కేసులు ఉన్నాయి. ఇతని పైన మేము సర్వేలెన్స్ పెట్టి ఖచ్చితంగా ఇతని ఫర్దర్ ఎటువంటి అఫెన్సెస్ చేయకుండా మేము షీట్ కూడా ఓపెన్ చేస్తాము అని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ శ్రీకాంత్ యొక్క మినిమం వెంకన్న అతను బ్రదర్ ఇన్లానే అవుతాడు. ఎవరు? రాకేష్. వీళ్ళంతా కూడా మా ముగ్గురు. ఈ శ్రీకాంత్ ఫ్రెండు పుట్ట కిరణ్, అతను అప్పుడు బయట అయినా అంతే. వాళ్ళు తాగడానికి కూర్చున్నారు. ఈ క్రమంలో మా కొడుకు సాలరీ ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పేసి మాట విరిగింది. మధ్యమత్తులో తర్వాత ఇతను తాగితే ఇతను మనిషిలాగా బిహేవ్ చేయాలని చెప్పేసి మనకు తెలుస్తుంది. గతంలో కేసు ఉంది ఇతని పైన, అది ట్రయల్లో ఉంది. ఓకే, అక్కడికక్కడే వాళ్ళు కొట్టడం జరిగింది. కిరణ్ ఎవరు? పుట్ట కిరణ్ పైన ఏం లేదు. ఆయన ఎడిపించడానికి ప్రయత్నం చేసిండు, ఆ గొడవను సర్దుపరచడానికి ప్రయత్నం చేసిండు. కానీ ఇతను తాగిన మొత్తంలో పక్కన ఉన్నటువంటి పాలటై తీసుకొని ఇద్దరిపైన దాడి చేయడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.